బెంజమిన్ నెతన్యాహు అక్కడ తెహరాన్ లో ఉన్నటువంటి ఆయిల్ డిపోని కొట్టినందుకే అమెరికా స్టన్ అయింది. అమెరికా పర్మిషన్ లేకుండా కొట్టారు. సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొట్టారు. రేపు వాళ్ళ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ని కొట్టాలని ఏమైనా చెప్పగలరా? ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఆ చిన్నపిల్లలది వాళ్ళ స్కూల్ కాంపౌండ్ మీద టామాహాక్ మిసైల్ వెళ్ళి కొట్టి 180 మంది పిల్లలు చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ అమెరికన్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది అది పొరపాటున వెళ్ళింది. అది ఎందుకు పొరపాటు అంటే వాళ్ళ దగ్గర పాత మ్యాప్స్ ఉండింది. పాత మ్యాప్ లో ఆ బిల్డింగ్ వీళ్ళ ఐఆర్జీసీ కంట్రోల్లో ఉండింది. కొన్ని సంవత్సరాల క్రితం దాన్ని సపరేట్ చేసేసి ఈ ఆడపిల్లల స్కూల్ ఇచ్చేసి ఐఆర్జీసీ కాంపౌండ్ దాని పక్కన దూరంగా ఉంది. కానీ ఆ పాత మ్యాప్ ఆధారంగా వీళ్ళు వెళ్ళి కొట్టారు. అంటే వీళ్ళు ఇంకా అప్డేట్ కాకుండానే వీళ్ళు కొట్టారు. సో ఇటువంటి ప్రమాదం జరిగి తప్పుడు ఇన్ఫర్మేషన్ తో తప్పుడు మనకు ఏమంటారంటే ఇంటెలిజెన్స్ తోటి వాళ్ళు వెళ్ళి వీళ్ళ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ నో ఎక్కడో కొట్టారంటే అక్కడ వీళ్ళ పవర్ కేబుల్స్ తెగిపోయి వాళ్ళ మొత్తం గ్రిడ్ కొలాప్స్ అయిందంటే కనుక అప్పుడు ఇరాన్ రిటాలియేట్ చేస్తుంది. కాబట్టి అది పొరపాటున జరిగినా లేదా అదే పనిగా ఇజ్రాయెల్ చూద్దాం ఏదైతే అయింది అని చెప్పేసి వాళ్ళు ఒక ఎక్స్ట్రీమ్ స్టాండ్ తీసుకొని ఇజ్రాయెల్ కనుక దాడి చేసుకుంటున్నా దాని పర్యవసానాలు విపరీతంగా ఉండవు. సో ఇది ఈ యుద్ధం అన్నది ఎవరి చేతిలో లేనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతుంది. బెంజమిన్ నెతన్యాహు మాత్రం చాలా చాలా సీరియస్ గా కంకణం కట్టుకొని ఇరాన్ ని సర్వనాశనం చేయాలి అని కంకణం కట్టుకున్నారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని దశకాల దాకా మళ్ళీ ఇజ్రాయెల్ తట్టు తలెత్తి చూడలేనటువంటి పరిస్థితి తీసుకురావాలి అని చెప్పేసి అతను ప్లాన్ చేస్తున్నాడు బెంజమిన్ నెతన్యాహు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ మాట కూడా వినట్లేదు. డొనాల్డ్ ట్రంప్ వాడుకుంటున్నాడు. డొనాల్డ్ ట్రంప్ తెలియకుండానే చాలా ఆపరేషన్స్ చేస్తున్నాడు. ఈ పరిస్థితి ఏ దిశగా వెళ్తుంది ఎవరు చెప్పలేరు. రేపటి రోజు ఇటువంటి తప్పిదం జరిగినా లేదా అదే పనిగా ఇజ్రాయెల్ అమెరికానో ఎవరైనా కొట్టినా కానీ కూడా ఇరాన్ నుంచి రిటాలియేషన్ చాలా తీవ్రంగా ఉండబోతోంది. అది కనుక జరిగి ఇక్కడ నీటి యొక్క సోర్సెస్ ని కట్ చేసి వీళ్ళ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ని కొలాప్స్ చేస్తే కనుక మరి ఆ దేశాలన్నీ భగ్గుమని ఇరాన్ మీద విరుచుకుపడతాయా లేదా అమెరికాని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటాయా? అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధం ఆపేసే దిశగా వీళ్ళు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా? మా ఎయిర్ స్పేస్ వాడడానికి వీల్లేదని, ఇక్కడ మీ స్థావరాలు ఉండడానికి వీల్లేదని అటువంటి పరిస్థితి వస్తుందా? అప్పుడు అమెరికా ఎలా రియాక్ట్ అవుతుంది? ఇవన్నీ కూడాను అన్నోన్ టెరిటరీస్. అందుకని ఇది ఏ దిశగా వెళ్తుందో చెప్పడం చాలా కష్టం.